హలో అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ టు మై వరల్డ్. ఈ రోజు మన వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఈ రోజు నేను చెప్పబోయే వీడియోలో నేను చెప్పే ప్రతి జాబ్ ఇక్కడ పక్కన స్క్రీన్ రికార్డ్ చేసి మీకు చూపిస్తా, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది వెళ్ళి దానిలో సెర్చ్ చేసుకొని అప్లై చేసుకోవడానికి. నేను అప్లై లింక్స్ పేస్ట్ చేసినా సరే అవి ఓపెన్ అవ్వట్లేదు, మరి ఎందుకో తెలియదు. అండ్ ఆల్సో నేను లాస్ట్ వీడియోలో కింద అప్లై లింక్స్ వీడియో పెట్టిన తర్వాత అంటే వెంటనే పెట్టలేదు, కొన్ని అవర్స్ తర్వాత పెట్టా, కానీ అప్పటికే కొన్ని అప్లికేషన్స్ లింక్స్ క్లోజ్ అయిపోయాయి. అందుకే మొత్తం నేను పెట్టిన లింక్స్ అన్ని డిలీట్ చేసేసాను. సో అదనమాట. ఈరోజు నేను పెట్టే వీడియో కూడా చూసిన వెంటనే వెళ్ళి మీకు ఏ జాబ్ సూటబుల్ అయితే ఆ జాబ్ మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి ఎక్కువసేపు ఉంచట్లేదు అప్లికేషన్స్ లింక్స్ అనేవి. వాళ్ళకి క్యాండిడేట్స్ దొరికిన వెంటనే తీసేస్తున్నారు అనమాట లింక్స్. సో వీడియో చూస్తున్నప్పుడే మీకు కావాల్సినవన్నీ వెళ్ళి వెంటనే సెర్చ్ చేసుకుని అయితే అప్లై చేసుకోండి. ఇక్కడైతే స్క్రీన్ రికార్డింగ్ లో నేను ప్రతి జాబ్ గురించి చెప్దాం అనుకుంటున్నా. సో చూడండి వీడియో అంతా ఎండ్ వరకు. అండ్ ఇంకొక విషయం, ఈ రోజు నేను చూపించే జాబ్స్ అన్ని కూడా నోటెడ్ వెబ్సైట్స్ నుంచి, అంటే ఇంటర్న్ చాలా, ఇండీడ్, లింక్డ్ ఇన్, ట్యూరింగ్ ఇలాంటి నోటెడ్ వెబ్సైట్స్ లో ఉన్న జాబ్సే నేను చూపిస్తున్నా. సో మళ్ళీ కొన్ని ఫేక్ వి కూడా ఉంటాయి కదా, అందుకే నేను అసలు మిగిలిన వెబ్సైట్స్ లో కనీసం ఓపెన్ చేసి కూడా చూడలేదు. ఓన్లీ ఇలాంటి నోటెడ్ వెబ్సైట్స్ నుంచే చూసా అనమాట జాబ్స్. అవే నేను ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను, చూసి అప్లై చేసుకోండి. ఈ రోజు నేను చెప్పబోయే జాబ్స్ లో ఫస్ట్ జాబ్ ఏంటంటే ఫుల్ స్టాక్ డెవలపర్. అది పార్ట్ టైమ్ గా చేసుకోవచ్చు, లేదంటే ఫుల్ టైమ్. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. దీని ప్యాకేజ్ వచ్చేసి 4 LPA నుంచి 7 LPA వరకు ఉంది. అండ్ దీన్ని మీరు ఇంటర్న్ చాలా వెబ్సైట్ లో అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది ఏంటంటే జావా స్కిల్స్ అనమాట. జావా మీకు వచ్చుంటే ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోండి. నేను ఇక్కడ జాబ్ గురించి అండ్ ఆల్సో దాని స్కిల్స్ ఏం కావాలో కూడా నేను ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ లో పెడతాను చూడండి. అండ్ ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి నెక్స్ట్ మంత్ వరకు టైం ఉంది. ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని పెడతాను, చూసి మీకు ఈ జాబ్ సూటబుల్ అయితే మీరు అప్లై చేసుకోండి. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి SQL సర్వర్ డెవలపర్. సో నన్ను కమెంట్స్ లో కూడా ఇంతకు ముందు అడిగారు SQL జాబ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి అని. సో ఇదనమాట. ఇది కూడా ఫుల్ టైమ్ జాబే అండ్ ఆల్సో వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్ గా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ టైమ్ జాబ్ కాదు, ఇది ఫ్రీలాన్సింగ్. సో దీనికి కూడా ప్యాకేజ్ వచ్చేసి 3.75 to 4 LPA అంట. ఈ ఫ్రీలాన్సింగ్ ఏంటంటే కంటెంట్ రైటింగ్ జాబ్ ఇది. సో మీకు కంటెంట్ రైటింగ్ ఇంట్రెస్ట్ ఉండి అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దానిలో ఈ జాబ్ మీరు అప్లై చేసుకోండి. దీనికి ఏంటంటే మీరు చేయాల్సింది SMS సెండింగ్ వర్క్, జస్ట్ ఈమెయిల్ రైటింగ్ కానీ, లేదంటే ఫామ్ ఫిల్లింగ్ వర్క్ అంట. సో ఇలాంటివి మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనికి అప్లై చేసుకోండి. దీని ప్యాకేజ్ వచ్చేసి మంత్లీ 20,000 నుంచి 30,000 వరకు ఉంటుందంట. సో మీకు టైపింగ్ బాగా ఫ్లూయెంట్ గా వచ్చి ఉంటే, టైపింగ్ మీద కొంచెం ఎక్కువ గ్రిప్ ఉంటే, అండ్ ఆల్సో ఇలాంటి ఫామ్ ఫిల్లింగ్ వర్క్స్ కానీ, ఈమెయిల్ సెండింగ్ వర్క్స్ కానీ, SMS సెండింగ్ వర్క్స్ కానీ ఓకే అనిపిస్తే మీకు ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ జాబ్ వచ్చేసి కంటెంట్ రైటింగ్. ఇది కూడా, కాకపోతే ఇది ఏంటంటే ఇది మీకు, నేను ఇంతకు ముందు డిజిటల్ మార్కెటింగ్ అంటే SEO అండ్ SEM టూల్స్ నేర్చుకోవాలి అని చెప్పాను కదా, సో ఇది దానికి రిలేటెడ్ అనమాట. దీనికి స్కిల్స్ రిక్వైర్డ్ కూడా SEO ఉంది, ఆర్టికల్స్ రైటింగ్ ఉంది, బ్లాగ్స్, వెబ్ కంటెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ స్కిల్స్ అన్ని మీకు ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోండి. దీనికి కూడా క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఉంది. ఏ క్వాలిఫికేషన్ అంటే బీటెక్ చేసి ఉంటే CSE కానీ, EC కానీ, IT కానీ చేయాలి. డిగ్రీ అయితే ఏ డిగ్రీ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. సో మీకు కంటెంట్ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే. అండ్ ఇది త్రూ లింక్డ్ఇన్ అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ అంట. అది కూడా ఎంట్రీ లెవెల్, అంటే జస్ట్ ఫ్రెషర్స్ లెవెల్ అనమాట. దీనికి ఎక్స్పీరియన్స్ కూడా ఏం లేదు, మినిమం 0 to 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఓకే. ఇది కూడా కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. దీనికి కావాల్సిన స్కిల్స్ కూడా వాళ్ళు ఏమి ఇవ్వలేదు, బట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అయితే ఇచ్చారు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏమేమి కావాలి అని. సో ఇక్కడ నేను స్క్రీన్ లో చూపిస్తున్నట్టు .NET, ASP ఇంకా చాలా ఉన్నాయి, వెబ్ API, HTML, CSS, బూట్స్ట్రాప్, జావా స్క్రిప్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీని మీద మీకు నాలెడ్జ్ ఉండి, లేదంటే మీరు దీని మీద కోర్సెస్ కానీ ఏమన్నా చేసి ఉంటే, ఎలానో ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అన్నారు కాబట్టి మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ కూడా మినిమం 15 years ఆఫ్ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ అంట, అంటే 10th, ఇంటర్ అండ్ ప్లస్ ఇంకొక 3 years. ఆ 3 years కూడా ఏ డిగ్రీ అయినా సరే ఓకే అనమాట. దీనికి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి చాలా. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారంట.
అండ్ ఆల్సో ఇవి మెడికల్ ఇన్సూరెన్సెస్. మీకు ఒకవేళ జావా స్క్రిప్ట్ ఇవన్నీ వచ్చి ఉండుంటే దీనికి అప్లై చేసుకోండి, దాని తర్వాత అప్పుడు బెనిఫిట్స్ అవి చూసుకుందాం. సో ఇది ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్ గురించి. నెక్స్ట్ వచ్చేసి చాట్ ఎగ్జిక్యూటివ్ అంట. ఇది పర్ మంత్ 21,000 నుంచి 65,000 వరకు ఉంది. దీని జాబ్ డిస్క్రిప్షన్ ఏంటో చూద్దాం ఆగండి. టు హ్యాండిల్ కస్టమర్ క్వెరీస్ అండ్ కంప్లైంట్స్ యూజింగ్ చాట్ ఫామ్ టు ఎన్ష్యూర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఓకే, ఇది బేసికల్ గా ఏంటంటే సమ్ కస్టమర్ కేర్ సర్వీసెస్ ఉంటాయి చూడండి. ఏమన్నా కస్టమర్స్ నుంచి డౌట్స్ కానీ రివ్యూస్ కానీ ఏమన్నా వస్తే దాన్ని మనం వాళ్ళకి మళ్ళీ రిప్లైస్ ఇస్తూ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్ని మనం సాల్వ్ చేసే టైప్ జాబ్ అనమాట ఇది. చాట్ ఎగ్జిక్యూటివ్ మెయిన్ గా ఈ జాబ్ రోల్ వచ్చేసి. అండ్ ప్యాకేజ్ కూడా 25,000 నుంచి 65,000 వరకు ఉంది. సో మీకు ఇది ఓకే అనుకుంటే అప్లై చేసుకోండి. ఇది కూడా కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ అసోసియేట్ అంట. దీని స్టార్టింగ్ శాలరీ 40,000 నుంచి 50,000 వరకు ఉంది. అండ్ దీని జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే దిస్ పొజిషన్ ఇస్ ఐడియల్ ఫర్ ఫ్రెషర్స్ లుకింగ్ టు కిక్ స్టార్ట్ దేర్ కెరియర్ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్. కాంపిటేటివ్ శాలరీ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ లెవెల్. ఓకే, 40,000 to 50,000 అన్నాం కదా, అది ఫ్రెషర్ అయితే 40 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఎక్స్పీరియన్స్ ఉంటే అలా 50,000 అలా అంతవరకు ఇవ్వచ్చు. క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ దీనికి రిక్వైర్డ్ ఏంటంటే, ఇంకా హెచ్ఆర్ రోల్ ఎలా ఉంటుందో తెలుసు కదా, రెజ్యూమ్ స్క్రీనింగ్ అండ్ జాబ్ అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తూ ఉండాలి బేస్డ్ ఆన్ వాళ్ళు ఇచ్చిన రూల్స్ బట్టి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కోఆర్డినేట్ అండ్ కండక్ట్ ఇంటర్వ్యూస్. మీరు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఎంప్లాయీస్ అడిగే క్వైరీస్ కూడా మీరు వాళ్ళకి సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. బేసిక్గా హెచ్ఆర్ రోల్ ఇది. నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంట. ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే మీకు ఏమొచ్చి ఉండాలి స్కిల్స్? HTML, CSS, జావా స్క్రిప్ట్. ఈ 3 మీకు వచ్చుండి, లేదంటే దీని గురించి ఏమైనా కోర్సెస్ చేస్తున్నా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది జస్ట్ ఎంట్రీ లెవెల్ అనమాట. అంటే ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ ని తీసుకుంటున్నారు. దీని జాబ్ రోల్స్ వచ్చేసి బిల్డ్ వెబ్ అప్లికేషన్స్ విత్ వెబ్ డెవలప్మెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్. అంటే వెబ్ డెవలప్మెంట్ వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే మనకి తెలియాల్సింది ఏంటి? HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. సో ఈ 3 మీద మీకు గ్రిప్ ఉంటే యూ కెన్ అప్లై టు దిస్. బీటెక్ చేసి ఉండాలంట దీనికి. ఐఎమ్ సో సారీ, దీనికి 2 years మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట. 2 to 15 years ఎక్స్పీరియన్స్. సో శాలరీ కూడా వచ్చేసి 3 LPA నుంచి 18 LPA ఉంది. మేబీ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు ఇస్తారనుకుంటా. 9 వేకెన్సీస్ ఉన్నాయంట. సో మీకు ఈ ఫీల్డ్ లో 2 years మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు దీనికి జాయిన్ అవ్వచ్చు. అండ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే ఇది. అండ్ ఆల్సో ఫుల్ టైమే, పార్ట్ టైం కాదు. నెక్స్ట్ జాబ్ వచ్చేసి పర్సనల్ సెక్రటరీ అంట. దీనికి కూడా శాలరీ 20,000 నుంచి 80,000 వరకు ఉంది. ఇది ఫుల్ టైం, పార్ట్ టైం జాబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. దీనిలో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే మేనేజ్ అండ్ రెస్పాండ్ టు సేల్స్ ఇంక్వైరీస్. ఓకే, ఎన్ష్యూరింగ్ టైమ్లీ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ విత్ పొటెన్షియల్ క్లయింట్స్. బేసిక్ గా ఇది మీరు క్లయింట్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. నాకు తెలిసి దీనికి కావాల్సినవి స్ట్రాంగ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకుంటా. ఎక్సలెంట్ ఆర్గనైజేషన్ అండ్ మల్టీ టాస్కింగ్ స్కిల్స్ కూడా. సో దీనికి డిగ్రీ అయితే ఏం మెన్షన్ చేయలేదు. మేబీ ఏ డిగ్రీ అని అప్లై చేయొచ్చు అనుకుంటా. ఒకసారి మీరు అప్లై చేసి చూడండి. మీకు ఇలా ఇంటర్పర్సనల్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, అండ్ మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అండ్ క్లయింట్ తో ఇంటరాక్ట్ అయ్యి మంచిగా మేనేజ్ చేయగలం అని ఇలాంటి స్కిల్స్ మీకు ఉన్నాయని మీరు కాన్ఫిడెంట్ గా ఉంటే ఈ జాబ్ మీరు అప్లై చేసుకోండి. డిగ్రీ అయితే ఏం వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ డేటా సైంటిస్ట్ జాబ్ అంట. ఇది కూడా ఫుల్ టైమే, బట్ శాలరీ కూడా వాళ్ళు ఏమీ మెన్షన్ చేయలేదు. శాలరీ మెన్షన్ చేయలేదు అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్ మెన్షన్ చేయలేదు, ఏం మెన్షన్ చేయలేదు. మరి మీరు ఒకసారి అప్లై చేసి చూడండి. డేటా సైంటిస్ట్ ఆర్ డేటా సైన్స్ ఆల్రెడీ నాకు కొన్ని కమెంట్స్ చేశారు, నేను డేటా సైన్స్ ఇలా కోర్స్ తీసుకుంటున్నా అని. సో మేబీ మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో చూసుకోండి. నెక్స్ట్ జాబ్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంట్రీ లెవెల్ ఆర్ ఫ్రెషర్ అంట. దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఇంటర్న్షిప్ ఆల్రెడీ చేసి ఉండాలి విత్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్ ఆర్ జావా ఎక్సెట్రా. అండ్ వెబ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. యాంగులర్, రియాక్ట్ ఆర్ నోడ్.js ఆర్ ఇంకా HTML, CSS ఇవి ఉన్నాయి కదా, దీని మీద కూడా ఇంటర్న్షిప్స్ చేసి ఉండాలి. నేను అందుకే చెప్పాను కదా, మీకు ఫ్రెషర్స్ అయి ఉండి మీరు జాబ్ కోసం చూస్తూ ఏం దొరకకపోతే మీరు ఫస్ట్ ఏమైనా ఇంటర్న్షిప్స్ కానీ ఇలాంటి సర్టిఫికేషన్స్ చేయండి. నేను అన్ని వీడియోస్ ఇందుకే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఇలా ఇంటర్న్షిప్స్ చేసిన వాళ్ళని మాత్రమే స్పెసిఫిక్ గా కూడా చూస్తున్నారు ఇప్పుడు.
సో యా, మీరు ఇలా వెబ్ అప్లికేషన్స్ మీద కానీ లేదంటే పైథాన్ జావా స్క్రిప్ట్ ఇంటర్న్షిప్స్ కానీ సర్టిఫికేషన్స్ కానీ చేసుంటే మాత్రమే ఈ జాబ్కి అప్లై చేయాలి. అండ్ క్వాలిఫికేషన్ కూడా బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంటెక్ ఆర్ ఎనీ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అని ఉంది. మరి చూడండి, ఒకవేళ మీకు ఈ జాబ్ సూటబుల్ అనిపిస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ జాబ్ వచ్చేసి డేటా ఎంట్రీ మేనేజర్ అంట. ఇది కూడా ఫ్రెషర్స్కే. స్కిల్స్ అయితే జస్ట్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. అండ్ ఈ జాబ్ రోల్ ఏంటంటే కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, బ్యాక్ అండ్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ వర్క్ అన్నమాట. దీనికి ఏజ్ ఏం లేదు, వర్క్ ప్రెషర్ లేదు, టార్గెట్స్ ఏమి ఉండవంట. జస్ట్ మొబైల్ మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ లేదంటే కంప్యూటర్ కానీ అంటే డెస్క్టాప్ కానీ మ్యాండేటరీగా ఉండాలి మీ దగ్గర. ఎక్స్పీరియన్స్ కూడా ఏం లేదు. స్టూడెంట్స్ కానీ చాలా మంది నన్ను కమెంట్స్ లో అడిగారు, హౌస్ వైఫ్ లేదంటే ఇంట్లో అలా ఖాళీగా ఉండి నాకు ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమన్నా కావాలనుకుంటున్నాను, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏం లేకుండా ఈజీగా చేసుకునేలాగా అని. అలాంటి వాళ్ళకి ఈ జాబ్ యూజ్ అవుతుంది. సో చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అండ్ ఆల్సో ఇంటి దగ్గర ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఏమన్నా ఉంటే ఇలాంటి జాబ్స్ మీకు యూజ్ అవుతాయి. డేటా ఎంట్రీ మేనేజర్ అంట జాబ్. సో చూసుకొని అప్లై చేసుకోండి. సో ఇవన్నమాట ఈరోజు మనం చెప్పిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. నేను ఆల్మోస్ట్ 15 జాబ్స్ వరకు చెప్పినట్టున్నా. సో మీకు రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని బట్టి రిలేటెడ్ కోర్స్ కానీ రిలేటెడ్ గ్రాడ్యుయేషన్ కానీ చేసి ఉంటే అప్లై చేసుకోండి జాబ్స్. అండ్ ఆల్సో నేను మీకు మళ్ళీ చెప్తున్నా, ఇది వీడియో చూస్తూనే అప్లై చేసుకోండి, ఎందుకంటే అప్లై లింక్స్ చాలా ఫాస్ట్గా క్లోజ్ అయిపోతున్నాయి. మళ్ళీ నన్ను అడగద్దు నువ్వు చెప్పినవి ఏమీ మాకు కనిపించట్లేదు అని. సో అదనమాట ఈరోజు వీడియో. ఇంకా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ లేదంటే వేరే ఏం రిలేటెడ్ జాబ్స్ కావాలన్నా కింద నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దట్ నేను మళ్ళీ రీసెర్చ్ చేసి దాని గురించి అవి జెన్యూనో కాదో చూసుకొని నేను మళ్ళీ వీడియో చేయడానికి ఉంటుంది. సో అదనమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే, సో ఓకే ఇంతమంది ఉన్నారు వెయిట్ చేస్తున్నారు నేను వీడియోస్ చేయడానికి అని నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా అనిపించి నేను త్వరగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.